రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎటకేలకు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి బదిలీల షెడ్యూల్కి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మార్చి 4 నాటికి ఉపాధ్యాయులకు పదోన్నతులకు సంబంధించి కావచ్చు, బదిలీలకు సంబంధించి మార్చి 5 నుంచి 19 వరకు అఫీషియల్ గా కూడా వారికి టీచర్లకు సంబంధించిన ప్రక్రియ దరఖాస్తులను అధికారికంగా 15 రోజులలో అమర్చబోతున్నారు. మొత్తం ఎట్టకేలకు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్ కావచ్చు, వారికి సంబంధించిన పదోన్నతులకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కూడా షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇక పదోన్నతులకు సంబంధించి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించి షెడ్యూల్ బదిలీలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి సంబంధించినటువంటి స్వీకరణ కూడా అది తొందరగానే కంప్లీట్ అవబోతుంది. దాంతో పాటుగా దాని ప్రాసెస్ అంతా కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామంటూ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వీటికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.